హాయ్ అందరికీ. ఈరోజు నేను డిన్నర్కి మా మమ్మీ నాకు నేర్పించిన స్పెషల్ ఆంధ్ర ప్రాన్స్ పులావ్ చేయబోతున్నాను. నిన్న మా నాన్న రొయ్యలు తెస్తే మా మమ్మీ దోసకాయ కర్రీ వండింది. సో నేను ఈరోజు అదే రొయ్యలతో ఇంకొన్ని ఉంటే పులావ్ అడిగితే మా మమ్మీని, సో మా మమ్మీ నా కోసం ఇప్పుడు ప్రాన్స్ పులావ్ చేస్తుంది. అన్ని దినుసులు, వెజిటేబుల్స్ మొత్తం నేనే వేసాను. మా మమ్మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తుంటే నేనే వేసాను. సో దీస్ ఆర్ ద ప్రాన్స్. చాలా యమ్మీగా ఉన్నది, అసలుకి టేస్టీ ప్రాన్స్ ఎవరిని. అసలు మొన్న మా మమ్మీ కర్రీ వండింది, సూపర్ టేస్ట్ వచ్చింది అసలు. సో మా మమ్మీ కూడా నా కోసం అని దోసకాయతో రొయ్యల కర్రీ వండింది. అసలు మైండ్ బ్లోయింగ్, అసలు చాలా టేస్టీగా ఉంది. నేను మా నాన్న అయితే ఒక పట్టు పట్టేసాము. ఇప్పుడు కూడా పట్టు పట్టడానికి నైట్ కోసం రెడీగా ఉన్నాను. నేను వెయిటింగ్ ఫర్ ది నైట్. నేనే వెయిటింగ్ ఫర్ డిన్నర్. సో టేస్టీ ఉండబోతుంది. సో మా డిన్నర్ అయితే ఈరోజు. సో నేనే డిన్నర్ని ప్రిపేర్ చేస్తున్నా. సో టమాటోస్, చిల్లీస్, వెజిటబుల్స్ ఎక్సెట్రాస్ అన్నీ వేసేసిన తర్వాత అవన్నీ మగ్గాలి. తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసేసి అంటే మసాలాస్. ఇప్పుడు మసాలాల్లోకి 1/2 టీ స్పూన్ టర్మరిక్ పసుపు వేసేయాలి. మన డిష్కి సరిపడినంత కారము, 1/2 స్పూన్ వేయాలి. అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో ఇప్పుడు మనము పెరుగు 1 టీ స్పూన్ వేయాలి. ఈ బకెట్, పెరుగు బకెట్ అనేది మా నాన్నమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. మేము రోజు పెరుగు దీంట్లోనే తోడు పెట్టుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఈ చిన్న బకెట్ కూడా మా నాన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చింది. బిర్యానీకి, పులావ్కి అలాగా నేను రైతా ఇప్పుడే చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ నాని. సో ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఎసరు వేసుకొని మరిగించుకోవాలి. సో మనం ఎసరు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మన ఎసరు, పులావ్ ఎసరు అనేది ఉడికేసింది. ఇప్పుడు మనము సోక్ చేసుకున్న రైస్ని వేసేయాలి. సో ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అనేది తీస్తే మన రుచికరమైన టేస్టీ స్పెషల్ ప్రాన్స్ పులావ్ రెడీ. సో నేను చేసిన స్పెషల్ ఆంధ్ర ప్రాన్స్ పులావ్ రెడీ. మా మమ్మీ నాకు ఈ డిష్ని నేర్పించింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ మై డిన్నర్. మా అమ్మ అయితే ప్రాన్స్ పులావ్ చాలా టేస్టీగా చేస్తుంది. అసలు నేను నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. Now I am ready to eat my special dinner. నేను ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాను. బాయ్.